హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబా. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే అనమాట. మీల్ మేకర్ బంగాళదుంప కూర చాలా చాలా బాగుంటుంది. చపాతీలు కూడా అండి నేను కలిపినట్లు చేస్తే చాలా మెత్తగా ఉంటాయండి. ఆరిపోయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చూడండి, 2 వేలు తించేంత మెత్తగా ఉంటాయి. చక్కగా అలా చేసుకుని ఈ కూర చపాతీలో కానీ రైస్లో కానీ చక్కగా తినేయచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో కూడా చూద్దాము. మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చూడండి, దానికోసం బంగాళదుంపని 1 కిలో బంగాళదుంపలు ఇలాగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఉడకబెట్టేశాను. నీళ్ళు కూడా ఉంచాను, నీళ్ళు పారబోయకుండా కూరలో వేసుకుందాం. మీల్ మేకర్ చిన్న గిన్నెడు శుభ్రంగా వేడి నీళ్ళలో వేసేసి 1 నిమిషం పాటు మరిగించేసి పిండేసానండి. నీళ్ళు ఏం లేకుండా పిండేసుకోవాలి చక్కగా. వీటిని పిండేసి పక్కన పెట్టుకున్నాను. ఈ కూర ఎలా వండుకొని చూద్దాము. వండవాలంటే వండండి, చాలా బాగుంటుంది. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని సరిపడా నూనె పోసుకుందాము. నూనె వేడిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుండి సరిపోతుంది అనమాట. ఇవి ఉల్లిపాయలు బాగా మగ్గేలాగా ఉండాలి. దానిలోకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయ బాగా ఎర్రగేగిపోవాలి. 1 నిమిషం పాటు హై పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా వేగిపోతాయి. సరే, దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోయింది. ఇది కూడా బాగా వేగిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకోవాలి. నేను నిలువుగా కట్ చేస్తాను. వేసేసుకుని దానిలో కొంచెం కారం అండి, మీ కారం తగ్గట్టు వేసుకోండి. 1 నిమిషం మూత పెట్టుకుంటే టమాటాలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి. దీనిలో గుజ్జు కావాలి కదా, దాన్ని రెడీ చేసుకుందాము గ్రేవీ కోసం. దానిలోకి సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు చూసారా, 1 గుప్పుడు వేసాను. 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. నువ్వులతో చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి కదా, నూనె ఎలా బయటకు వస్తుందో ఉడికిపోయినట్టు అనమాట. ఎలా అయితే ఇలా బాగా మగ్గిపోవాలి. దానిలోకి మనం వేసుకున్న పేస్ట్ ఉంది కదా, వేసేసుకుని జార్లో కొంచెం నీళ్ళు పోసుకుని నీళ్ళు కూడా పోసేసుకుందాము. ఈ మసాలా అంతా కూడా మళ్ళీ నూనె వదిలేలాగా చక్కగా వేపేసుకోవాలి. బాగా దగ్గర ఉండి వండేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఈ మసాలా వేసుకుంటే ఇలాగ మన ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకోండి, కూర చాలా టేస్ట్గా ఉంటుంది. బంగాళదుంప కూర కూడా ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తానండి. అన్నంలో కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, నూనె వదిలేంత వరకు బాగా వేపేసుకోవాలి. ఇలా వదిలిన తర్వాత మనం ఉడకబెట్టుకుని ఉన్నాయి కదా బంగాళదుంప ముక్కలు వేసేసుకుందాం నీళ్ళతో పాటు. దాంతోపాటు మీల్ మేకర్ కూడా వేసేసుకుని 1 2 నిమిషాలు హైలో పెట్టేసుకుని ఉంచుకుంటే నీళ్ళని మగ్గిపోతాయి అనమాట. దీనిలో కొంచెం నీళ్ళు పోసుకుందాము, చక్కగా ఉంది, సరిపోయింది. 1 2 నిమిషాల దగ్గరుండి హైలో పెట్టేసుకుని మంట వేపేసుకుంటే సరిపోయింది అనమాట. చక్కగా ఉడికిపోయిద్ది, చక్కగా చేసి తినేయచ్చు. చూడండి, దగ్గరికి అయిపోయింది కదా. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాము, కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి వాసనగా ఉంటుంది. దీనికి 1 స్పూన్ గరం మసాలా, నేను ఆచి గరం మసాలా వాడతాను. అవి వేసుకుని కలుపుకుంటే కూర రెడీ అయిపోయినట్టు. చక్కగా ఇలా చేసుకుని చక్కగా తినేయచ్చు చపాతీలోకి. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. దీనిలో కొంచెం కసూరి మెత్తి నలిపేసుకుందాము. వేసుకుంటే చాలా మంచి రుచిగా ఉంటుంది, మంచి వాసన కూడా వచ్చింది అనమాట కూర. సరే, నేను కారం తక్కువ వేసాను కాబట్టి కలర్ తక్కువగా ఉంటుంది. మీకు కారం కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకోవటం. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.